ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఎందువల్ల వస్తుంది, ప్లస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అంబికా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు 60+లో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు బిలో 30 ఇయర్స్ వాళ్ళలో కూడా ఈ ఆర్థరైటిస్ అనేది చాలా కనిపిస్తుంది. చాలా మటుకు చాలా మంది ఫేస్ అవుతున్నారు. ఎందువల్ల అంటారు? ఇక్కడ ఆర్థరైటిస్ కనుక చూసుకున్నట్టయితే కీళ్ళ వాతము కానివ్వండి, కీళ్ళ అరుగుదల కానివ్వండి, కీళ్ళు వాపుకు గురవ్వడము, ఇవన్నీ కండిషన్స్ కూడా ఆర్థరైటిస్ కిందకి తీసుకుంటాం. సో మేజర్గా మనం చూసుకున్నట్టయితే కామన్ కండిషన్స్ ఆస్టియో ఆర్థరైటిస్. మీరు అన్నట్టు ఏజ్ పైబడే కొద్దీ, వయసు పైబడే కొద్దీ వచ్చే మార్పుల కారణంగా అరుగుదల అనేది సహజం. అది స్త్రీలలో కానివ్వండి, మగవాళ్ళలో కానివ్వండి. సో ఈ డీజనరేటివ్ చేంజెస్ అనేవి మనకు ఎక్కువగా ఏజ్ రిలేటెడ్, కాకపోతే చిన్న వయసులో కనిపించే కీళ్ళ నొప్పులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. లైక్ కీళ్ళ వాతానికి సంబంధించిన రుమటైడ్ ఆర్థరైటిస్. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్ అనేది ఆటో ఇమ్యూన్ డిజీజ్కి సంబంధించింది. అంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అనేది వ్యతిరేకంగా పనిచేయడం కారణంగా అక్కడ యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అనేవి అగెయిన్స్ట్గా వర్క్ చేయడం కారణంగా శరీరం పైనే దాడి చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్ అనేది 20 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మధ్యలో ఎక్కువగా డయాగ్నోస్ అవ్వడం అనేది చూస్తుంటాము. అండ్ కామన్ సిమ్టమ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా నోటీస్ చేయడానికి గల కారణాలు చూసుకున్నట్టయితే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ కాల్షియం డెఫిషియన్సీస్, D3 డెఫిషియన్సీస్, ఇవి ఎముకకి ఏవైతే బలాన్ని చేకూరుస్తాయో అవి డెఫిషియన్సీస్ ఏర్పడడం కారణంగా తొందరగా చిన్న వయసులో కీళ్ళ అరుగుదల అనేది స్టార్ట్ అవ్వడం అనేది చూస్తుంటాము. నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ ఇష్యూస్, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం కండిషన్స్ కారణంగా కూడా కీళ్ళ నొప్పులు అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా ఈ మధ్య కాలంలో చాలా మటుకు విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఈ ఆర్థరైటిస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అసలు విటమిన్ డి రావాలంటే ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలంటారు? ఓకే, ఇక్కడ విటమిన్ D3 డెఫిషియన్సీ ముఖ్యంగా మనకు న్యాచురల్ సింథసిస్ అనేది మార్నింగ్ సన్ నుంచి రావడం అనేది జరుగుతుంది. అంటే మార్నింగ్ వచ్చే సూర్యకిరణాలు ఎక్స్పోజ్ అవ్వడం చాలా తక్కువ అయిపోయింది. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగా కానివ్వండి, ఉరుకులు పరుగులు ఉండడము, మార్నింగ్ ఎక్కువగా సన్ బాత్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడము, ఈ D3 డెఫిషియన్సీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో డైట్ అనేది ప్రాపర్గా చూసుకుంటూ మార్నింగ్ ఎండకి కనుక ఎక్స్పోజ్ అయినట్టయితే అట్లీస్ట్ మినిమం 10 minutes మనకు ఈ D3 అనేది మనకు అవైలబుల్లో వస్తుంది. కొంచెం ఆ బోన్కి మనకు పటిష్ఠితం చేకూర్చడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆర్థరైటిస్లో టైప్స్ చెప్పండి. రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి ఇందాక చెప్పారు. సో ఆస్టియో ఆర్థరైటిస్, గాటి ఆర్థరైటిస్, అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్ గురించి చెప్పండి, అలాగే వాటి సిమ్టమ్స్ చెప్పండి. ఓకే, సో ఇక్కడ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏజ్ రిలేటెడ్ చేంజెస్, వయసు పైబడి కొద్ది వచ్చే కారణాల వల్ల వచ్చే చేంజెస్ అన్నమాట. ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాము. 40 సంవత్సరాలు దాటిన స్త్రీలలో, మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలలో, అంటే నెల్సర్లు ఎవరికైతే ఆగిపోతాయో, అంటే నెల్సర్లు ఆగిపోయిన డ్యూరేషన్లో మనకి ఏమవుతుందంటే అక్కడ కాల్షియం అబ్జార్ప్షన్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కారణంగా కాల్షియం అబ్జార్ప్షన్ మెటబాలిజం అనేది తగ్గిపోవడం కారణంగా 70% మంది స్త్రీలలో ఏదో ఒక స్టేజ్లో ఈ కీళ్ళ నొప్పులతో బాధపడాల్సి వస్తుంది. అది ముఖ్యంగా మోకాల్లోనే. ఎందుకు అని కనుక చూసుకున్నట్టయితే వెయిట్ బేరింగ్ జాయింట్స్, ఇవి పెద్ద ఎముకలు, అంటే బాడీ పైన ఉన్న బరువు అంతా 70% బరువు కూడా ఈ మోకాలి జాయింట్ పైన పడడం కారణంగా అక్కడ గుజ్జు, కార్టిలేజ్ అనేది అరిగిపోవడం కారణంగా అక్కడ కీళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతుంటాయి. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒకవైపు కీళ్ళు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అది రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్, ఏదో ఒక సైడ్ గ్రాడ్యువల్గా స్టార్ట్ అయిపోయి నెమ్మదిగా నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. సో అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్లో కనుక చూసుకున్నట్టయితే ఆటో ఇమ్యూన్ కండిషన్. ఇందులో రోగనిరోధక వ్యవస్థ అగెయిన్స్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఫ్యామిలీ హిస్టరీ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఒక్కోసారి రుమటైడ్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్గా లేకపోయినా కానివ్వండి, నాన్ రియాక్టివ్ ఆర్థరైటిస్ కింద ఆల్మోస్ట్ రుమటిక్ కంప్లైంట్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఈ వ్యాధి అనేది చిన్న కీళ్ళపైన దీని ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. అంటే శరీరంలో ఉన్న చిన్న జాయింట్స్ నుంచి కూడా ఇరువైపులా కూడా ఒకేలాగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే రెండు బోత్ సైడ్స్ కూడా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అండ్ డీజనరేటివ్ చేంజెస్. అంటే పూర్తిగా ఆ ఎముక చుట్టూ చేతి వేళ్ళు, మణికట్టు, ఎల్బో జాయింట్ కానివ్వండి, షోల్డర్ జాయింట్, గ్రాడ్యువల్గా కాళ్ళ దగ్గర, ఇలా కాలి బొట్టున వేలు దగ్గర ఇలా గ్రాడ్యువల్గా వాపులు అనేవి ఏర్పడిపోయి నెమ్మదిగా ఆ కీలు చుట్టూ కప్పబడే సైనోవియల్ షీత్ అండ్ పోరా మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మనకు ఇన్ఫ్లమేటరీ సైన్స్కి గురవ్వడం కారణంగా కీలు అనేది వాపుకు గురైపోయి జ్వరంతో కూడుకున్న నొప్పులు కనిపించడము,
ఉదయం నిద్ర లేవగానే నొప్పి తీవ్రత ఎక్కువ ఉండడం, మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడం, ఎలాంటి కదలిక కూడా చేయలేనంత విధంగా నొప్పి తీవ్రత అనేది బాధ పెట్టడం అనేది చూస్తూ ఉంటాము. గ్రాడ్యువల్గా కండిషన్ని కనుక అశ్రద్ధ చేసినట్టయితే అక్కడ రక్తహీనత ఏర్పడడం, ఆకలి తగ్గిపోవడము, ఎలాంటి పనిలో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోవడం, బరువు తగ్గిపోవడము, నెమ్మదిగా అక్కడ ఏంటంటే కీలు చుట్టూ వాపు గురైపోయి బొడిపెల్ మాదిరి ఫామ్ అవుతుంటాయి. సో ఇలాంటి చేంజెస్ అనేవి తీవ్రంగా రుమాటిక్ నోడ్యూల్స్ అంటూ ఉంటాం. పూర్తిగా జాయింట్ యొక్క అమరికలు అనేవి కూడా డిఫార్మిటీలోకి వెళ్ళిపోయి వంకర్లు తిరగడం అనేది చూస్తూ ఉంటాం. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం ఇప్పుడు నాకు బాగా ఈ కింది కాలు మరమ కింద నుంచి మోకాల నుంచి మధ్య బాగా నొప్పులు వస్తున్నాయండి. ఓకే, వయసు ఎంత అండి మీది? అది 28 ఉంటుందండి. ఎంత అండి? 28. 28. ఓకే, మడాల దగ్గర నుంచి ఎక్కడి నుంచి నొప్పి ఉందండి? ఇప్పుడు పాదం ఉంటది కదండి, ఓకే, పాదం పైన ఈ కుర్చీలను బాగా ఒకసారి నెల రోజులకు ఒకసారి ఇట్లా పట్టుకొని అసలు కదలలేకపోవడం ఉంటుంది. ఓకే, ఓకే. వాపు ఏమైనా వస్తుందండి జాయింట్ చుట్టూ? దాని చుట్టూ అండి, ఆ గిరక చుట్టూ అసలు నడవైదుగా. ఓకే, ఓకే. అంటే నైట్ టైమ్స్ కానివ్వండి, ఎప్పుడైనా నాన్ వెజ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు నొప్పి తీవ్రత అనేది పెరగడం అనేది ఏమైనా నోటీస్ చేస్తారా? అవునండి, మామూలుగా ఆటోమేటిక్గా నిదట్లు కూడా వస్తకపోతున్నారు. ఓకే, ఓకే, ఫైన్ అండి. సో ఇక్కడ యాంకిల్ జాయింట్ పరీక్షలు ఏమైనా చేయించారండి? పరీక్షలు అంటే మామూలుగా బ్లడ్ టెస్ట్ ఏం చేశారండి, మామూలుగా ఒక డాక్టర్ కలిసిన. ఓకే, అయితే మామూలుగా నీకు కేవలం వస్తుందమ్మా ఇదని బ్లడ్ టెస్ట్ చేయాలి ఒక రోజు అన్నాను. ఓకే, ఓకే, ఫైన్ అండి. తప్పకుండా అండి. ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ అనేవి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. లైక్ సీరం యూరిక్ యాసిడ్, ఆర్ఏ ఫ్యాక్టర్ అనే టెస్ట్ అనేది చేయించండి. ఈ పరీక్ష ద్వారా అక్కడ కీలవాతం ద్వారా వచ్చిన కీళ్ళ నొప్ప, లేదంటే యూరిక్ యాసిడ్ ఆమ్లం అనేది ఎక్కువ అవ్వడం కారణంగా గౌటీ ఆర్థరైటిస్ కండిషన్ ఏదైనా ఏర్పడుతుందా అనేదని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కండిషన్స్లో కూడా కీలు అనేది వాపుకు గురైపోయి నొప్పి పెట్టడము, లేదా ఒక్కోసారి నాన్ వెజ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు నొప్పి ఎక్కువ అవ్వడము, ఇది గౌటీ ఆర్థరైటిస్ కండిషన్స్లో చూస్తూ ఉంటాము. సో చిన్న వయసులో ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి పరీక్ష అనేది చేయించండి. ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది చేయించి ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి. తప్పకుండా ఎలాంటి కండిషన్ అయినా కానివ్వండి, అది వ్యాధి పూర్తిగా తగ్గించేంత వరకు, అంటే మెడిసిన్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి, ఒకసారి మీ రిపోర్ట్తో కన్సల్ట్ అవుతే బెటర్గా ఉంటుందండి. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్థరైటిస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిమ్టమ్స్ కనిపిస్తుంది. ప్లస్ డయాగ్నోసిస్ కూడా డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాటీకి యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకోవాలి. సో ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? ఓకే, ఇక్కడ మేజర్గా ఫస్ట్ నుంచి కనుక ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్లో కనుక చూసినట్టయితే ఎక్స్రే ఆఫ్ దట్ పర్టికులర్ నీ జాయింట్, అంటే రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆ మోకాలి యొక్క ఎక్స్రే కనుక తీయించినట్టయితే అక్కడ కీల అరుగుదల అనేది ఎంతవరకు ఉంది, గుజ్జు లాస్ అయిందా, లేదంటే కొంతమంది కేసెస్లో సివియర్ డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ కేసెస్లో ఆస్టియోఫైటిక్ చేంజెస్ అంటూ ఉంటాము. అదనపు ఎముక ఫామ్ అయిపోయి అది పూర్తిగా అసలు నడవలేని పరిస్థితిలో కనిపిస్తూ ఉంటారు. ఈ ఎక్స్రే నీ జాయింట్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ వాపు, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి జ్వరంతో కూడుకున్న నొప్పులు కనుక ఉన్నట్టయితే ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ అనేది తీయాల్సి ఉంటుంది. సిఆర్పి, ఏఎస్ఓ టైటర్, అంటే కీలవాతంలో సిఆర్పి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాము. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్స్లో ఆర్ఏ ఫ్యాక్టర్ చూసుకుంటాము. హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా కొంతమంది పేషెంట్స్లో తగ్గిపోతూ ఉంటుంది. హెమోగ్లోబిన్ పర్సంటేజ్ అండ్ ఈఎస్ఆర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి. ఆర్ఏ కేసెస్లో దాంతోపాటు ఏఎన్ఏస్, కొంతమంది పేషెంట్స్లో ఏఎన్ఏస్ అనేవి ఎక్కువగా ఉత్పన్నం అవ్వడం, యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ ఇవి అగెయిన్స్ట్గా వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఏఎన్ఏ టెస్ట్ అనేది చేయించాల్సి ఉంటుంది. అలాగే గౌటీ ఆర్థరైటిస్ కండిషన్స్లో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి చూసుకుంటాం. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, ఉషా గారు నమస్తే అండి. మేడం గారితో మాట్లాడు. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మాకు జ్వరం తగిలిందండి 3 months బ్యాక్. జ్వరం వల్ల పెయిన్ వచ్చి బాడీ పెయిన్స్ వస్తున్నాయండి బాగా. అవి తగ్గట్లేదు, చూయించుకున్నా కూడా. కీళ్ళవాతం టెస్ట్ కూడా చేయించే, ఏమీ లేదండి. ఓకే, వాపులు ఏమైనా ఉన్నాయమ్మా జాయింట్స్లలో? కాళ్ళు వాపులు ఉన్నాయండి. కాళ్ళు వాపులు ఉన్నాయి. ఓకే, థైరాయిడ్ పరీక్ష, ఏఎన్ఏ టెస్ట్ అనేది చేయించారమ్మా? థైరాయిడ్ కూడా లేదండి, చేయించామండి. ఏఎన్ఏ అనే టెస్ట్ చేయించారమ్మా? లేదండి, చేయించలేదండి. ఓకే, ఫైన్ అమ్మా.
ఇది వరకు నేను చెప్పినట్టు ఏంటంటే జ్వరంతో పాటు మీకు నొప్పులు అనేవి వచ్చాయి కాళ్ళు ప్రాంతంలో, అంటే యాంకిల్ దగ్గర ఎక్కువగా స్వెల్లింగ్ అని చెప్తున్నారమ్మా. సో ఎట్ టైమ్స్ ఏమవుతుందంటే రుమటైడ్ ఫ్యాక్టర్ అనేది నెగిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వేరే అదర్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ సిఆర్పి లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏఎస్ఓ టైటర్ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏఎన్ఏ అనే పరీక్ష చేయించండి అమ్మా. నాన్ రియాక్టివ్ ఆర్థరైటిస్ కండిషన్స్లో ఏఎన్ఏ అనేది పాజిటివ్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోండి. ఎలాంటి కండిషన్ అయినా కనివ్వండి, మన దగ్గర కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్ చేయడం ద్వారా ప్రాబ్లం అనేది కంట్రోల్లోకి వచ్చడానికి ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో నమస్తే అండి. నమస్తే. చెప్పండి, మీ సమస్య చెప్పండి. ఈ నొప్పులు బాగా వస్తాయి మేడం, నాకు వాపులు వస్తాయి ఏళ్ళు కాళ్ళు. ఓకే, మెల్లగా 5 సంవత్సరాలు అవుతుంది, ఎక్కువైతుంది. ఇంకా 5-6 సంవత్సరాలు అవుతుంది. వయసు ఎంతమ్మా ఇప్పుడు? ఓకే, చాలా చిన్న వయసులో మీకు కీళ్ళవాతం సమస్య ఉండొచ్చమ్మా. ఇక్కడ కీళ్ళవాతంలో ఇదివరకు నేను చెప్పినట్టు 5-6 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి కీళ్ళు అనేది వాపుకు గురైపోయి చేతి వేలు, చిన్న చిన్న వేళ్ళ నుంచి కూడా చూసుకున్నట్టయితే మణికట్టు దగ్గర, ఎల్బో జాయింట్ దగ్గర కూడా వాపులు గురైపోయి అక్కడ బొడిపెల్ మాదిరి ఫామ్ అవ్వడము. ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే ఆకలి తగ్గిపోవడం, జ్వరంతో కూడుకున్న నొప్పులు ఉండడము, చలికాలంలో నొప్పి తీవ్రత ఎక్కువ అవ్వడం కూడా చూస్తూ ఉంటాము. సో కొంచెము అంటే డైట్ అనేది ప్రాపర్గా తీసుకోండి. మెడిసిన్ మనకు మీరు చేయించిన రిపోర్ట్స్తో ఒకసారి కనుక అప్రోచ్ అయినట్టయితే తప్పకుండా ప్రాబ్లం అనేది కంట్రోల్లోకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నా రైట్ లెగ్ మేడం వాపు వస్తుంది మేడం, మొత్తం నరాలన్నీ ఇక్కడికి అంత ఉబ్బుతున్నాయి. ఓకే, నీరు లేక పడుతుంది సార్ కామాలు. ఓకే, ఎప్పటి నుంచి అండి? మీద వైట్ క్లాసెస్ నరాలన్నీ టైట్ బ్రేక్ అయిపోయినాయి కొద్దిగా. ఓకే ఓకే, ఇచ్చింగ్ సెన్సేషన్ ఏదైనా ఉంటుందండి? వేరే దారా అంటే డ్రింక్ దీనికి సంబంధం లేదంటున్నారు. వాపు మాత్రం నల్ల కొద్దిగా కాలు నల్ల పడ్డం మేడం. నల్లబడ్డది. ఓకే మేడం. ఓకే, వెరికోస్ వెయిన్స్ అని ఏమైనా చెప్పారండి? వెరికోస్ రైట్ మోకాల్లో వస్తారు మేడం. ఏంటండి? మోకాల దగ్గర ఉంది మేడం. వెరికోస్ లేక నరాలని ఒక నరం అనేది అల్లినట్టుంది. ఓకే ఓకే, ఎడం కాల్లో ఎలాంటి మార్పులు లేవండి? ఎలాంటి మార్పులు లేవు మేడం. కుడికాలు ఒకటే మేడం, కింది భాగం మాత్రమే వస్తుంది మేడం. వాపు వస్తుంది, కాలు నీరు వస్తుంది, మొత్తం నీరు లేక వస్తుంది. పరీక్షలు ఏమేమి చేయించారండి? ఒంటరి యూరిన్ టెస్ట్ చేయించాం మేడం, బ్లడ్ టెస్ట్ చేయించాం, స్కానింగ్ చేయించాం, ఎక్స్రే చేయించాం. మళ్ళీ ఏనాడు పాలు తెలుస్తుంది మేడం. ఓకే ఓకే, ఫైన్ అండి. ఒకసారి మనకు అక్కడ వాపు నరాలు కూడా వాస్తున్నాయని చెప్తున్నారు. వెరికోస్ వెయిన్స్ ఏమైనా కండిషన్ ఏమైనా ఉందా అనేది దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ మనకు దీనికి రెండిటికి కూడా అంటే అక్కడ కండిషన్ కీళ్ళు నొప్పి కారణంగా వస్తుందా లేదంటే అక్కడ సిటీ స్కాన్ ఏమైనా అవసరం అవుతుందా చూసి దాన్ని బట్టి రిపోర్ట్స్ అనేది అడ్వైస్ చేసి ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఒకసారి రిపోర్ట్స్ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి సార్. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ప్లాన్ అవుట్ చేస్తారు? ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్థరైటిస్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది ట్రీట్మెంట్ బేసిస్లో. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ట్రీట్మెంట్ వైజ్ కనుక చూసుకున్నట్టయితే పేషెంట్స్లో అంటే ఆస్టియో ఆర్థరైటిక్ కండిషన్స్ కానివ్వండి, అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్స్ కానివ్వండి, ఇక్కడ పేషెంట్ ఏ స్టేజ్లో మన దగ్గరకు అప్రోచ్ చేయాలనేదని కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ కీళ్ళ అరుగుదల ఏ స్టేజ్ వరకు ఉంది, అక్కడ మ్యాక్సిమం డీజనరేషన్ ఎక్కువగా ఉన్నట్టు కనుక అయితే అక్కడ మనకి ఏంటంటే పెయిన్ అనేది సబ్సైడ్ అయిపోయి అంటే డే టు డే యాక్టివిటీస్ చేసుకునేంత విధంగా మనకు పెయిన్ అనేది రిలీఫ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్ స్టేజెస్లో కనుక అప్రోచ్ అయినట్టయితే ఆ డీజనరేషన్ అనేది ఫర్దర్గా స్టాప్ చేసి పెయిన్ రిలీఫ్ వచ్చేసి ఫర్దర్గా అరుగుదలలోకి వెళ్లకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ జీనోమ్ థెరపీ ద్వారా వెళ్తాం కాబట్టి మనకి ఏంటంటే రోగి యొక్క మానసిక శారీరక లక్షణాలని రెండింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది అడ్వైస్ చేయడం అనేది ఉంటుంది. నెక్స్ట్ అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్, ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఇది అగెయిన్స్ట్గా వర్క్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. బాడీలో ఏఎన్ఏస్ అనేవి ఉత్పన్నం అవ్వడము, సెల్ఫ్ డిఫెన్సివ్ మెకానిజమే అగెయిన్స్ట్గా వర్క్ చేయడం అనేది ఉంటుంది. సో ఇందులో మనకు మెయిన్ అప్రోచ్ ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ అక్కడ రెసిస్టెన్స్ పవర్ అనేది ఇంప్రూవ్ చేస్తూ అంటే పేషెంట్ ప్రెజెంటింగ్ కంప్లైంట్స్ని కూడా కంట్రోల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే డే టు డే యాక్టివిటీస్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మనకు ఎలాంటి పెయిన్ కిల్లర్ అవసరం కూడా తగ్గిస్తూ వస్తూ గ్రాడ్యువల్గా డిజీజ్ అనేది కంట్రోల్లోకి తీసుకొని వచ్చి దాని ద్వారా వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్స్ లైక్ మేజర్ కాంప్లికేషన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి.
ఫాదర్కి అండి. చెప్పండి అమ్మా. అయితే ఫాదర్కి మోకాలు నొప్పులు, మళ్ళీ Okay. అది పాదాలు ఉంటాయి చూసారా, ఎస్ అమ్మా. మొత్తం వాపులు ఇట్లా పొడిచినట్టు నడవడం సరిగ్గా రాకపోవడం, ఓకే వాపులు వస్తున్నాయి. ఓకే. వయసు ఎంత ఉంటుందమ్మా? 45 ఉంటుందండి. 45 ఇయర్స్. ఏం చేస్తుంటారమ్మా? ఏంటండి? ఏం చేస్తుంటారు? సింగరేణి ఎంప్లాయ్ అండి. ఏంటమ్మా? సింగరేణి ఎంప్లాయ్. ఓకే ఓకే ఫైన్. ఈ వాపులు వచ్చేసి వాపుతో పాటు జ్వరం ఏమైనా వస్తుందమ్మా? జ్వరం వస్తుంది, చేతులు Okay. గుంజుతున్నాయి అంటారు ఎక్కువ శాతం. ఏంటమ్మా? చేతులు ఇట్లా గుంజుతున్నాయి అంటారు. ఓకే 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 ఫైన్ అమ్మా. పరీక్షలు ఏమేమి చేయించారమ్మా? ఏం చేయించలేదు, మామూలుగా నొప్పి అని అన్నారు. ఓకే ఓకే. ఇక్కడ కీలు ఎప్పుడైతే మనకు వాపుతో జ్వరంతో కూడుకొని నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు కొద్ది ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించాలమ్మా. ఇక్కడ కీలు వాతంకి సంబంధించిన లక్షణాలు అనేవి కనిపిస్తున్నాయి. పూర్తిగా అక్కడ మోకాలి దగ్గర కానివ్వండి, యాంకిల్ జాయింట్ దగ్గర కానివ్వండి, వాపు వచ్చేసి అక్కడ ఎముక మధ్యలో ఎరోజన్ అనేది ఏర్పడుతూ అక్కడ వాపు వచ్చేసి నీరు నిండినట్టుగా వచ్చేయడము, పెయిన్స్ ఎక్కువగా ఉండడం, రాత్రి వేళలో ఎక్కువగా ఉండడం, ఉదయం నిద్ర లేవగానే ఎక్కువ అనిపించడం అనేది చూస్తూ ఉంటాము. ఒకసారి ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ యూరిక్ యాసిడ్ టెస్ట్, దాంతోపాటు షుగర్ లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేయించండి అమ్మా. తప్పకుండా మనకు ఎలాంటి కండిషన్ అయినా కానివ్వండి, మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దానికి తగు విధంగా మెడిసిన్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఒకసారి రిపోర్ట్స్తో దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి అమ్మా. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. మేడం, ఈ కాలు మీద అన్ని పులిపిరి లాగా వచ్చి పులిపిరి పగిలిపోయింది మేడం. ఓకే పులిపిరిలు అయినాయి కింద కాలు నరాలకు. ఓకే ఓకే హలో, చెప్పండి సార్. అదే ఒక పులిపిరి పగిలిపోయి పుండు అయింది. పుండు మానట్లేదు కదా, ఒక 5-6 నెలలు అవుతుంది. ఓకే అయితే ఇక్కడ లోకల్ డాక్టర్ అంటారు దీని స్పెషలిస్ట్ అనేది నిమ్స్లోనే ఉన్నాడు. ఆ ఓకే నరాలన్నీ మెల్ట్ అయినాయి, బ్లడ్ సప్లై అవుతుంది అని అంటారు. ఓకే. పరీక్షలు ఏం చేయించారండి? ఒక కాల్ స్కానింగ్ చెప్తే స్కాన్ చేయించారు అంటే సిటీ చేయించారా, ఎంఆర్ఐ తీయించారా? అదే స్కానింగ్ ఇక్కడ హాస్పిటల్లో. ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే కండిషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ వెరికోజ్ అల్సర్స్ ఫామ్ అయిపోయి అవి రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవుతున్నాయా, లేదంటే అక్కడ వాట్స్ కారణంగా ఏర్పడిన సమస్యనా, ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అమైలోడోసిస్ కండిషన్ అనేది. సో ఇక్కడ ఏ కండిషన్ ద్వారా మీకు ఈ ప్రాబ్లం ఏర్పడింది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్స్ అనేవి గోత్రూ అవ్వాల్సి ఉంటుంది. మనకు ఎలాంటి కండిషన్ అయినా కానివ్వండి హోమియో ట్రీట్మెంట్తో ఇది సాధ్యం కాగలుగుతుంది. ఒకసారి రిపోర్ట్తో కన్సల్ట్ అయినట్టయితే మనం ఎంతవరకు బెనిఫిట్ చేయగలమో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఉంటుందండి. సో డాక్టర్ ఇందాక మీరు చెప్పారు జీనోమ్ థెరపీ యాడ్ చేసి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇస్తాము అనేసి. సో ఈ జీనోమ్ థెరపీ ప్లస్ హోమియోపతి ట్రీట్మెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్తో కంపేర్ చేసుకుంటే ఎంతవరకు తేడాలు కనిపిస్తాయి అంటారు? ఇక్కడ డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచింగ్లో కనుక చూసుకున్నట్టయితే లైక్ అలోపతి కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, ఇందులో మనకి ఏంటంటే దీనికంటే టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది మనకు హోమియో ట్రీట్మెంట్ అనేది. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజీజ్ రావడానికి గల మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ. కొంతమందిలో ఫ్యామిలీలో కొన్ని టైప్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి, కాకపోతే అన్నీ కూడా వాళ్ళ పిల్లలకి రావడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కొంతమందికి ఎలాంటి ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కండిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే అక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఎక్కడ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయనేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు పేషెంట్ ఎప్పుడైతే కండిషన్తో అప్రోచ్ అవుతారో వాళ్ళ కండిషన్స్ ప్లస్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్, పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి, దేని కారణంగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, దీన్ని బట్టి మనకు ఒక కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఒక థెరపీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దీని ద్వారా మనకి ఏంటంటే ఫర్దర్గా మనకి ఏంటంటే మనకు హోమియో మెడిసిన్స్ కూడా చాలా మైన్యూట్ డోసెస్లో అంటే ఎక్కువ స్టెరాయిడ్ బేసెస్ కానివ్వండి, ఎక్కువ హయ్యర్ డోసెస్లో కాకుండా మైన్యూట్ డోసెస్లో అంటే మనిషికి ఎంత అయితే డోస్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ డోస్లో మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పొటెన్సీస్లో ఇవ్వడం ద్వారా మనకి ఏంటంటే ఇంటర్నల్గా రిపేర్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయిపోయి మనకు నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్స్ని కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు మంత్ నెలలకు రాదు మేడం. ఓకే 4 నెలలకు ఒకసారి వస్తుంటది. ఓకే. వయసు ఎంతమ్మా ఇప్పుడు? నాకు 30 సంవత్సరాలు ఉంటాయి మేడం. ఓకే. బరువు ఏమైనా పెరుగుతున్నారా ఈ మధ్యకాలంలో? ఏం పెరగట్లే మేడం. థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే ఒక్కసారి ఉంది మేడం. ఓకే.
మళ్ళీ 4 సార్లు చేయించుకున్నాం మేడం, 3 నెలలకు ఒకసారి. అప్పుడు ఉండట్లేదు. ఓకే, టాబ్లెట్ ఏమన్నా వాడుతున్నారమ్మా? వాడుతున్నాం మేడం, 150 ఎంతమ్మా? డోసు. ఎంతమ్మా డోసేజ్ ఎంత? 150 మేడం. 150. ఎంత కాలం నుంచి వాడుతున్నారమ్మా? 2 సంవత్సరాలు అవుతుంది మేడం. 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 నెలలకు ఒకసారి కూడా అంటే మందులు వాడితేనే వస్తుందా లేదంటే న్యాచురల్గా వస్తుందమ్మా? మందులు వాడితేనే వస్తుంది మేడం. మందులు వాడితేనే వస్తుంది. ఓకే, ఓకే, ఫైన్ అమ్మా. సో ఇక్కడ ఏంటంటే మీ కేసులో థైరాయిడ్, హైపోథైరాయిడిజం కండిషన్, థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు అనేది మందగించినప్పుడు అక్కడ T3 T4 లెవెల్స్లో ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడిపోయి TSH లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. TSH లెవెల్స్ అనేవి పెరిగిపోవడం కారణంగా అక్కడ హైపోథైరాయిడిజం కండిషన్తో సఫర్ అవుతుంటారు. ఈ థైరాయిడ్ గ్రంథి అనేది కూడా మనకి ఏంటంటే శరీరంలో ఉండే ప్రధాన జీవక్రియలన్నింటినీ నియంత్రిస్తూ ఉంటుంది. గుండె వ్యవస్థ కానివ్వండి, నాడీ వ్యవస్థ కానివ్వండి, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే స్త్రీ ప్రత్యుత్తి వ్యవస్థ అంటే నెల్సర్లు కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి ఈ హార్మోన్ యొక్క అంటే ఈ హార్మోన్ నార్మల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ హార్మోన్లో ఎప్పుడైతే తేడాలు వస్తాయో అక్కడ మనకి ఈ నెల్సర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా నోటీస్ చేయడం అనేది ఉంటుందమ్మా. నెల్సర్లలో ఇప్పుడు ఏంటంటే అమెనోరియా కండిషన్, పూర్తిగా నెల్సర్లు అనేవి రావడం లేదు. ట్యాబ్లెట్ తీసుకుంటేనే అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే హార్మోన్ ఇండ్యూస్డ్ మెన్సెస్ మాత్రమే వస్తున్నాయి, న్యాచురల్గా రావాల్సిన నెల్సర్లు రావట్లేదు. మనకి ఇక్కడ హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే ఈ థైరాయిడ్ గ్రంథి మీరు చెప్తున్న రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ట్యాబ్లెట్ తీసుకోవడం కారణంగా లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతున్నాయి. వితౌట్ ట్యాబ్లెట్ ఒకవేళ ట్యాబ్లెట్ తీసుకోకపోతే మళ్ళీ థైరాయిడ్ పెరిగిపోతూ ఉంటుంది. సో మనకు హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే మీ నెల్సర్లు రెగ్యులరైజ్ చేయడమే కాకుండా థైరాయిడ్ లెవెల్స్ కూడా నార్మల్లోకి అంటే గ్రంథి పనితీరు అనేది మెరుగుపడి మనకు థైరాయిడ్ డోస్ కూడా తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఇప్పుడు 150 నుంచి నెమ్మదిగా 125, 100 ఇలా గ్రాడ్యువల్గా డోస్ కూడా తగ్గించినట్టయితే మనకు ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ని తగ్గించవచ్చమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు కృష్ణ అండి. చెప్పండి కృష్ణ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మా మిస్సెస్కి కీళ్ళవాతం అండి అని చెప్పారు డాక్టర్కి. ఓకే, వయసు ఎంత అండి? వయసు ఒక 20 years ఉంటుందండి. 28 years. ఎంత కాలం నుంచి ప్రాబ్లం ఉందండి? ఈ చేతుల జోయింటింగ్ల కాడ, మోకాల కాడ అట్లా వాపు వచ్చి పట్టేసినట్టు అవుతుందండి. ఓకే, అదేనండి. ఓకే, ఎంత కాలం నుంచి ఉంది? పడితే మీకు తగ్గుతుంది కానీ టైం పడుతుంది, కొద్ది రోజులు టాబ్లెట్స్ మెయింటైన్ చేయాలి, కంటిన్యూ చేయాలని చెప్పారు. ఓకే అండి, ఓకే. పిల్లలు ఉన్నారండి? బాబు. ఓకే, ఓకే, ఫైన్ అండి. సో ఇక్కడ ఇదివరకు నేను చెప్పినట్టు కీళ్ళవాతం సమస్య అనేది రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్ అనేది పూర్తిగా అన్ని కీళ్ళలో ఎట్ ప్రజెంట్ మీరు చెప్తున్న లక్షణాలని బట్టి మొత్తం చిన్న కీళ్ళు, ఎల్బో జాయింట్ దగ్గర కానివ్వండి వాపులు వచ్చేసి చేతితో తాకినప్పుడు వేడిగా అనిపించడం, ఎలాంటి కదలిక కూడా చేయలేనంత విధంగా స్టిఫ్నెస్ అనేది ఉండడం, మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడం, జ్వరంతో కూడుకొని నొప్పులు ఉండడము, అండ్ అలాగే దీంతో పాటు ఆకలి తగ్గిపోవడం, నీరసంగా అనిపించడము. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక్కోసారి అన్నం కూడా తినరాని పరిస్థితి అనమాట. అంటే ఫింగర్స్ జాయింట్స్ అనేవి దగ్గరికి రాలేనంత విధంగా స్టిఫ్నెస్ అనేది బిగుసుకుపోయినట్టు అయిపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో మనకి ఇక్కడ ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ కాబట్టి ఇందులో మనకి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారానే ఈ కండిషన్ని మనం నెమ్మదిగా కంట్రోల్లోకి తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. మీరు చేయించిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా చేయించినవి ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. తప్పకుండా ఫర్దర్గా ఇదివరకు చెప్పినట్టు రుమటైడ్ నోడ్యూల్స్ కానివ్వండి, రుమటైడ్ డిఫార్మిటీస్ ఇందులోకి వెళ్లకుండా డిజీజ్ అనేది కంట్రోల్లోకి తీసుకొని వచ్చి ఐరన్ అనేది ఇంప్రూవ్ అయ్యి జనరాలిటీస్లో నార్మల్కి తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. కొద్దిగా అంటే జ్వరం తగ్గి పెయిన్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ వింటర్ సీజన్లో జాయింట్ పెయిన్స్ అనేవి చాలా సివియర్గా ఉంటాయి. చాలా మటుకు మెట్లు ఎక్కలేరు, వాకింగ్ కూడా చేయలేరు. సో ఈ వింటర్ సీజన్లో ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఇక్కడ ఈ వింటర్ సీజన్లో అంటే నార్మల్ కండిషన్స్ లైక్ ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్స్ కానివ్వండి, రుమటైడ్ ఆర్థరైటిస్ కంపారిటివ్లీ ఆస్టియోఆర్థరైటిస్లో ఏంటంటే మజిల్ అనేది కొంచెం స్టిఫ్నెస్ ఏర్పడిపోయి పెయిన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్ ఇట్ సెల్ఫ్ అగ్రవేట్స్ ఇన్ ద వింటర్లోనే పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే మెడికేషన్ అనేది రెగ్యులర్గా వాడుకుంటూ కొద్దిగా హాట్ ఫర్మెంటేషన్ అనేది వేడి కాపురం అనేది పెడుతూ జాయింట్స్కి అంటే మెడిసిన్ కనుక కంటిన్యూ చేసుకున్నట్టయితే సివియారిటీలోకి వెళ్లకుండా కంట్రోల్లోకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఆర్థరైటిస్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? ఈ
ఇక్కడ కాంప్లికేషన్స్ వైజ్ కనుక చూసుకున్నట్టయితే కీళ్ళు ఎప్పుడైతే అరుగుతుంటాయో అక్కడ మనకి ఏంటంటే అరుగుదల కారణంగా అక్కడ జాయింట్ చివర్లలో అంటే ఎరోజన్ రాపిడ్ అనేది ఎక్కువైపోయి పూర్తిగా బోయింగ్ ఆఫ్ లెగ్స్ అంటే కీళ్ళు ఒకదానిపైన ఒకటి పడిపోయి వైకల్యం అంటే నడక పోస్చర్లో డిఫరెన్సియేషన్ రావడం, ఇలా డిఫరెన్సియేషన్ వస్తూ గ్రాడ్యువల్గా అది కీలు మార్పిడి వరకు వెళ్తుంది. ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ కనుక చూసుకున్నట్టయితే ఇలాంటి కండిషన్ వరకు వెళ్లకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కీలు మార్పిడి అవసరం లేకుండా కీలుని కాపాడుకోవచ్చు అనమాట. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ కండిషన్స్, ఇందులో కాంప్లికేషన్స్ వైజ్ జాయింట్సే పూర్తిగా డిఫార్మిటీస్, వంకర్లు పోవడం, బొడిపెలు రావడము, దాంతోపాటు అనీమిక్ కండిషన్స్, పూర్తిగా ఐరన్ అనేది తగ్గిపోవడము, నెక్స్ట్ వచ్చేసి కార్డియాక్ ఇష్యూస్ కానివ్వండి, రెస్పిరేటరీ ట్రాక్ ఇష్యూస్ కానివ్వండి, ఎక్కువగా కండిషన్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఆటో ఇమ్యూన్. సో ఇందులో థైరాయిడ్ ఇష్యూస్, డయాబెటీస్, ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా చాలా తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే యూరిక్ యాసిడ్ కండిషన్స్లో, గౌటీ ఆర్థరైటిస్ కండిషన్స్లో కనుక చూసుకున్నట్టయితే కిడ్నీ స్టోన్స్ డెవలప్ అవ్వడం, లేదా ఆ గౌట్ అనేది పూర్తిగా ఆ జాయింట్ క్రిస్టల్స్ మాదిరి ఫామ్ అయిపోయి పూర్తిగా జాయింట్ చుట్టూ బొడిపెలు ఫామ్ అయిపోయి జాయింట్ పూర్తిగా డిస్ట్రక్షన్ని గురి చేస్తుందన్నమాట. సో డిఫరెంట్ కండిషన్స్కి ఒక్కో కాంప్లికేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి కండిషన్ ఇనీషియల్ స్టేజెస్లో అప్రోచ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఇంతవరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండవు అనమాట. సో ఇందాక మీరు చెప్పారు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేసి. సో సర్జరీస్ చేయించుకున్న తర్వాత కూడా Yes. పేషెంట్స్ చాలా మంది మళ్ళీ అదే పెయిన్ రిపీట్ అవుతుంది అనేసి కంప్లైంట్ చేస్తుంటారు. సో సర్జరీస్ లేకుండా అంటే సర్జరీస్ అవసరం లేకుండా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్ ఇమీడియట్ రిలీఫ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ ఏంటంటే కీలు మార్పిడి కేసెస్ అన్ని కేసెస్లో, కొంతమంది కేసెస్లో సక్సెస్ రేట్స్ ఉండొచ్చు, కానీ అన్ని కేసెస్లో డే టు డే ప్రాక్టీస్లో మేము చూస్తున్న పేషెంట్స్లో ఏంటంటే సక్సెస్ రేట్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో ముందుగానే కనుక డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనకు అంతవరకు వెళ్ళకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కీలు మార్పిడి కేసులో అంటే గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లో ఉన్న పేషెంట్స్లో ఏంటంటే ఆ కేసెస్లో కూడా మనకి ఏంటంటే మ్యాక్సిమం రిజల్ట్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కనుక, అంటే పేషెంట్ ప్రజెంటింగ్ ప్రొఫైల్ని బట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఓవరాల్గా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.